గుంటూరు నగరంలో ఒక జంటను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశామని ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నిందితుడిపై 23 కేసులు ఉన్నాయన్నారు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టీ తాగి వస్తున్న జంటను నిందితుడైన పోతినేని గోపి బెదిరించాడు. అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. బుచ్చయ్య తోట ట్రాక్ వద్ద ఉన్న అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో కొత్తపేట సీఐ పాల్గొన్నారు. ఒక యువతి తన ఫ్రెండ్తో కలిసి ఆమె నెహ్రూనగర్లో కాపురం ఉంటారు. అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ పోయి కాఫీ తాగేసి మడ రూమ్కి వెళ్ళడానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, యాక్సిస్ టీవీఎస్ బండి మీద వచ్చి వాళ్ళని ఆపి నేను పోలీసును అని చెప్పేసి యాక్సిస్ సుజుకి యాక్సిస్ సుజుకి మీద వచ్చేసి వాళ్ళని ఆపి నేను పోలీసుని చెప్పేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని నేను రూమ్ దగ్గర వదిలిపెడతానని చెప్పేసి ఆ అమ్మాయిని అతను బండి మీద ఎక్కించుకుంటాడు. మీరు ముందు ప్రొసీడ్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా వీళ్ళని ఫాలో అవుతాడు వెనక బండి మీద. అది దురదృష్టవశాత్తు అతని బండిలో పెట్రోల్ అయిపోతుంది. అదే అతను తీసుకొని ఈ అమ్మాయిని నెహ్రూనగర్ ఫస్ట్ లైన్ తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఎవరు లేని చెప్తూ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరుగుతుంది. దాని మీద అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సీఏ గారు దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతను సీఏ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారి ఆదేశం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సలహాల మేరకు దర్యాప్తును చాలా మంచి ఈ టూల్స్తో, ఈ సీసీటీవీ ఫుటేజ్తో, ప్లస్ ఫోను వాటితో, ప్లస్ పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ నేరాలు చేస్తారు, పాతకాలంలో అంతకుముందు చేసిన 2 సంవత్సరాలు జరిగిన నేరస్తులు ఉన్నాయి, వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈ పోతినేని గోపి అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కూడా ఈ సహకారం అందించిన ఆయన కొత్తపేట పోలీసు సిబ్బంది సీఏ గారు కలిసి కేసులో చాలా నైపుణ్యం ప్రదర్శించి ముద్దాయిని ఆదేశించింది. ఎందుకంటే ఆ కేసులో ఆ ముద్దాయి ఎవరో తెలియదు, ముద్దాయి ముఖం కానీ ఏం కానీ మనకు ఆనవాడి లేదు, సాక్ష్యాలు ఏమి లేవు. కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్పీ గారు ఇచ్చిన సలహాలు మేము పాటించి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం. అవునండి, నేర చరిత్ర ఉన్న వాళ్ళనే లిస్ట్ అవుట్ చేశాము. ఇతను ముందు స్నాచింగ్స్ చేయడం జరిగింది.